లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదనకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. పెద్ద రాష్ట్రాలు అధిక జనాభా కలిగిన వాటికి ప్రయోజనం కలిగించే చర్యను ప్రధాని బలవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని మండిపడింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ప్రతి రాష్ట్రంలోని లోక్సభ స్థానాలను 50% పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదన్న ప్రధాని వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడమే అని ఆయన విమర్శించారు. ప్రజలను మోసగించడంలో మోదీ నిపుణుడని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, కేరళ లోక్సభ స్థానాల్లో వ్యత్యాసం ప్రస్తుతం 40 కాగా 50% సీట్ల పెంపు తర్వాత అది 90కి పెరుగుతుందని జైరాం రమేష్ తెలిపారు. యూపీ, తమిళనాడు మధ్య ప్రస్తుతం సీట్ల తేడా 41 కాగా పెంపు తర్వాత అది 61కి పెరుగుతుందన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ, విధానసభల్లో సీట్లు పెంచే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రధాని ఆందోళన చెందుతున్నారని జైరాం రమేష్ దుయ్యబట్టారు.